Hello guys, once again welcome to Spoken English classes in Telugu, and today I am going to teach you about class number 10. And in the yesterday class we have learnt about how to use could in sentence to form a structure and tag. So in the today class I will teach you about how to use could not. Yes, మనం ఈరోజు could not క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే చేయలేకపోయిన పనులు. అంటే కుడ్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, చేయగలిగిన పనులు అంటే సక్సెస్ఫుల్గా అయిపోయిన పనులను కుడ్తో చెప్పాము. అదేవిధంగా కొన్ని పనులు మనము అయిపోయి ఉంటాయి కానీ దానిలో చేయలేకపోయి ఉంటాము. ఓకేనా, అర్థమైంది కదా? అయిపోయి ఉంటాయి కాకపోతే దానిలో చేయలేకపోయి ఉంటాము. సో వాటిని మనం దేంతో చెప్తాము అంటే కుడ్ నాట్ యూజ్ చేసి చెప్తాము. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వెళ్ళలేకపోయాను, చేయలేకపోయావు, నటించలేకపోయాడు, అంతేకాని వెళ్ళలేదు, చేయలేదు అవి మాత్రం యూజ్ చేయొద్దు. ఇక్కడ చేయలేకపోయిన పనులను గురించి మాత్రమే చెప్పాలి. చేయలేదు, వెళ్ళలేదు అనేదానికి డిఫరెంట్గా ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. కాకపోతే ఇక్కడ బాగా చూడండి, వెళ్ళలేకపోయాను, చేయలేకపోయా ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి పనులను తెలియజేయడానికి కుడ్ నాట్ యూజ్ చేస్తాము. సో లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అంటే సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? నేను. అక్కడికి అంటే దేర్. వెళ్ళలేకపోయాను, కుడ్ నాట్ గో. వెళ్ళడం అంటే ఏంటి? గో. లేకపోయాను అంటే చేయలేకపోయిన ఆ పని, కాబట్టి ఏం యూజ్ చేస్తున్నాం? కుడ్ నాట్ యూజ్ చేస్తాం. ఒకవేళ చేసి ఉంటే కుడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చేయలేకపోయాం కాబట్టి కుడ్ నాట్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్, నీవు ఈ పని చేయలేకపోయావు. నీవు ఈ పని చేయలేకపోయావంటే అతను ఆ పని చేయలేకపోయిండు, ఆ పని అయిపోయింది. అయిపోయిన పనిని మనము చేయలేకపోయినట్టయితే ఏమి యూజ్ చేస్తాము? కుడ్ నాట్. నీవు యూ కుడ్ నాట్ డూ దిస్ వర్క్. ఈ పని చేయలేకపోయావు. ఈ పని అంటే డూ దిస్ వర్క్. చేయలేకపోయావు అంటే కుడ్ నాట్. ఓకేనా? యూ కుడ్ నాట్ డూ దిస్ వర్క్. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్, అతను సరిగా నటించలేకపోయాడు. అతను సరిగ్గా నటించలేకపోయాడు అంటే ఏంటి? హీ కుడ్ నాట్. నటించడం అంటే యాక్ట్. సరిగ్గా అంటే వెల్. హీ కుడ్ నాట్ యాక్ట్ వెల్. ఓకే, నటించలేకపోయాడు అంటే అతను నటించడము అయిపోయింది కాకపోతే సరిగా నటించలేదు, కాబట్టి ఏమి యూజ్ చేస్తున్నాము? కుడ్ నాట్ యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆమె సినిమాకు వెళ్ళలేకపోయింది. సినిమాకు వెళ్ళలేకపోయింది అంటే ఏంటి? సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, తను బయట ఉంది, వెళ్ళలేకపోయింది అంటే ఏంటి? కుడ్ నాట్. షీ కుడ్ నాట్ గో టు సినిమా. ఓకేనా? అదేవిధంగా ఫిఫ్త్ ఎగ్జాంపుల్, మేము మిమ్మల్ని చేరుకోలేకపోయాము. మేము మిమ్మల్ని చేరుకోలేకపోయామంటే మనల్ని అంటే మిమ్మల్ని చేరుకునే టైం ఆల్రెడీ అయిపోయింది, ఆ పని జరగలేదు, వాళ్ళు మనల్ని సకాలంలో చేరుకోవాల్సిన టైం అయిపోయింది, సో వాళ్ళు చేయలేకపోయారు ఆ పని, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము? కుడ్ నాట్. వీ కుడ్ నాట్ రీచ్ అంటే చేరుకోవడం. వీ కుడ్ నాట్ రీచ్ యూ. మేము మిమ్మల్ని చేరుకోలేకపోయాము. అదేవిధంగా సిక్స్త్ ఎగ్జాంపుల్, వాళ్ళు కలుసుకోలేకపోయారు. వాళ్ళు కలుసుకోలేకపోయారంటే ఏంటి? దే కుడ్ నాట్ మీట్. కలుసుకోవడం అంటే ఏంటి? మీట్. కాకపోతే ఏంటి ఇక్కడ? కలుసుకోలేకపోయారు అంటే అది అయిపోయింది, సక్సెస్ఫుల్గా జరగలేదు. సక్సెస్ఫుల్గా జరగలేదు అన్నప్పుడు ఏంటి? కుడ్ నాట్. ఓకేనా? వాళ్ళు అంటే ఏంటి? దే కుడ్ నాట్ మీట్. దే కుడ్ నాట్ మీట్ అంటే వాళ్ళు కలుసుకోలేకపోయారు. సో ఇక్కడ మీకు 6 ఎగ్జాంపుల్స్లో చూసారు కదా, ఇక్కడ చేయలేకపోయిన పనులను గురించి. చేయలేని పనులు అంటే కెన్ నాట్. చేయలేకపోయిన పనులు అంటే కుడ్ నాట్. సో మనం కుడ్ నాట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చేయలేకపోయిన పనులను తెలియజేయడానికి కుడ్ నాట్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఎస్, గో టు ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఐ కుడ్ నాట్ కమ్. కుడ్ నాట్ అంటే ఏంటి? చేయలేకపోయిన పని. సో రాలేకపోయాను అంటే ఏంటి? అది జరగలేదు, అది సక్సెస్ఫుల్గా జరగలేదు, నేను యాక్చువల్గా రావాల్సి ఉన్నది కానీ రాలేకపోయాను, సో కుడ్ నాట్ యూజ్ చేస్తాం. అదేవిధంగా యూ కుడ్ రైట్. నువ్వు రాయాల్సి ఉన్నది కరెక్ట్గా కానీ రాయలేకపోయినావు, సో యూ కుడ్ నాట్ రైట్. అదేవిధంగా అతను నిన్ను కలవలేకపోయాడు. అతను నిన్ను కలవలేకపోయాడంటే అతను నిన్ను కలవాల్సి ఉన్నది కానీ సక్సెస్ఫుల్గా అతను కలవలేకపోయాడు నిన్ను, సో మనం ఏం యూజ్ చేస్తాము? కుడ్ నాట్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఆమె ఫ్రెంచ్ నేర్చుకోలేకపోయింది కాబట్టి కుడ్ నాట్. గెలవలేకపోయాం కాబట్టి కుడ్ నాట్. జవాబు చెప్పలేకపోయారు కాబట్టి కుడ్ నాట్. అదేవిధంగా ప్రవర్తించలేకపోయాను కాబట్టి కుడ్ నాట్. పూర్తి చేయలేకపోయావు కాబట్టి కుడ్ నాట్. సో
మీకు ఇక్కడ ఈ క్లాస్లో అర్థమైంది ఏంటి? చేయలేకపోయిన పనులను గురించి తెలియజేసేటప్పుడు మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్, ఓకేనా? కుడ్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేసి చేయలేకపోయిన పనులను గురించి తెలియజేస్తాము. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ 6 ఎగ్జాంపుల్స్, ఇక్కడ 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఇవి ఖచ్చితంగా రాసుకొని మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీరు కూడా కొన్ని సొంతంగా ఎగ్జాంపుల్స్ రాసుకొని చూడండి. మీకేమైనా కామెంట్ ఉంటే కూడా నాకు మీకేమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనము వాంట్ టు, హౌ టు యూజ్ వాంట్ టు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.